డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధంలో సై అంటే సై అన్నది చైనా. ట్రంప్ సుంకాలను పెంచితే డ్రాగన్ కూడా అంతే దూకుడు ప్రదర్శించింది. ఎక్కడా తగ్గేది లేదని ట్రంప్ కి సంకేతాలు పంపింది. మధ్యలో వాణిజ్య చర్చలు జరిగాయి. దీంతో చైనాపై సుంకాల అమలును వాయిదా వేశాడు. కానీ ప్రస్తుతం చైనా దిగుమతులపై అమెరికా 25% సుంకాలను విధిస్తుంది. ఈ సుంకాలే ఇప్పుడు డ్రాగన్ పాలిట శాపంగా మారుతున్నాయి. ట్రంప్ దెబ్బకు కమ్యూనిస్టు కంట్రీ దివాలా దిశగా వెళ్తుంది. ఒక్క ఆగస్టులోనే ఏకంగా 33% పైగా ఎగుమతులు పడిపోయాయి. ఫలితంగా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి తగ్గుతుంది. కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. చైనాలో వస్తువులను ప్రజలు కొనడం లేదు. దీంతో బీజింగ్ కలవరానికి గురవుతోంది. అసలు చైనాలో ఏం జరుగుతుంది? వస్తువుల ధరలు తగ్గినా చైనీయులు ఎందుకు కొనడం లేదు? చైనా ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపట్టింది? లెట్స్ వాచ్. చైనాలో ఆర్థిక సంక్షోభం ముదురుతోందా? డ్రాగన్ దేశ పరిశ్రమల్లో ఏం జరుగుతోంది? ట్రంప్ దెబ్బతో చైనా విలవిలలాడుతోందా? భారత ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ డొనాల్డ్ ట్రంప్ కాల్ చేశాడు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న ఆశల్ని ఈ కాల్ రేకెత్తించింది. అదే సమయంలో ట్రంప్ 50% సుంకాలతో భారత్పై దాడి చేశాడు. కానీ ఈ సుంకాలు భారత ఎగుమతులపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఆగస్టులో గత ఏడాదితో పోలిస్తే 6.7% ఎగుమతులు పెరిగాయి. గత నెలలో ఏకంగా భారత్ మొత్తం $3,500 కోట్ల ఎగుమతులను చేసింది. ట్రంప్ సుంకాల ప్రభావాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఇతర దేశాలకు ఉత్పత్తుల్ని భారత్ మళ్లిస్తోంది. అంతేకాదు దేశీయంగా మేడ్ ఇన్ ఇండియా వస్తువులనే కొనాలని ప్రధాని మోడీ పిలుపునిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అమెరికాను చర్చలకు వస్తే ఓకే, తమకు మాత్రం ప్రత్యేక ఆసక్తి లేదని భారత్ తేల్చేస్తోంది. ఒక రకంగా భారత్ మంచి పొజిషన్లోనే ఉంది. భారత్లోని తాజా పరిణామాలను పొరుగు దేశం అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది. ఆ పొరుగు దేశం బంగ్లాదేశ్, పాకిస్తాను కాదు, డ్రాగన్ కంట్రీ. ఎందుకంటే ఇటీవల ట్రంప్ డ్రాగన్ కంట్రీని మళ్లీ టార్గెట్ చేస్తున్నాడు. వైట్ హౌస్ బాస్ వాణిజ్య యుద్ధం కమ్యూనిస్టు కంట్రీ ఆర్థిక వ్యవస్థను నిండా ముంచుతోంది. మరో మాటలో చెప్పాలంటే చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి మారింది. చైనా అంతటా ఈ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. ఫ్యాక్టరీలో ఉత్పత్తి పడిపోయింది. ఖర్చులు భారీగా తగ్గిపోయాయి. చైనాలో జాబ్ మార్కెట్ సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో బీజింగ్లోని పాలకులపై ఒత్తిడి తీవ్రమవుతోంది. ఆగస్టులో వెలువడిన చైనా గణాంకాలను ఒక్కసారి పరిశీలించండి. ఆగస్టులో చైనాలో పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 5.2% మాత్రమే పెరిగింది. 12 నెలల తర్వాత కనిష్ట ఉత్పత్తి ఇది. అంటే పరిశ్రమలు తక్కువ వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే ఫ్యాక్టరీలు ఎక్కువ సమయం పనిచేయడం లేదన్నమాట. ఈ విషయాన్ని చైనాకు చెందిన గణాంకాల విభాగానికి చెందిన ఫు లిన్ ఘోయ్ స్వయంగా తెలిపాడు. ఇప్పుడు రీటైల్ సేల్స్ చూడండి. ఈ రీటైల్ విక్రయాలు కేవలం 3.4% మాత్రమే పెరిగాయి. 2024 నవంబర్ తర్వాత తక్కువ రీటైల్ నమోదవడం ఇదే తొలిసారి. రీటైల్ సేల్స్ పడిపోవడం అంటే ఏమిటి? దీని అర్థం చైనాలో ప్రజలు ఎక్కువగా ఖర్చు చేయడం లేదన్నమాట. ఏ దేశం ఆర్థిక వ్యవస్థ అయినా సజావుగా సాగాలన్నా, వృద్ధి చెందాలన్నా ప్రజలు ఖర్చులు చేయాలి. ప్రజలు ఖర్చు పెట్టడం ఆపేస్తే కొనుగోళ్లు ఆగిపోతాయి, వ్యాపారాలు తగ్గుముఖం పడతాయి. ఇది ఒక చైన్ రియాక్షన్ అన్నమాట. పరిశ్రమల్లో ఉత్పత్తులు తగ్గుతాయి, ఉద్యోగులను పరిశ్రమలు తొలగిస్తాయి. దీంతో పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయి. ఇప్పటికే చైనాలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరుకుంది. అదే సమయంలో కార్మికుల వేతనాల్లో కూడా కోతలు మొదలవుతాయి. ఆగస్టులో నిరుద్యోగం 5.3%కి చేరుకుంది. 6 నెలల తర్వాత కనిష్టానికి పడిపోయింది. కానీ చైనాలో యువత నిరుద్యోగం దారుణంగా మారుతోంది. ప్రస్తుతం యూత్ అన్ఎంప్లాయ్మెంట్ మాత్రం 19%కి చేరుకుంది. ఇది రికార్డు స్థాయికి చేరడం చైనాను ఆందోళనకు గురిచేస్తోంది. దేశం మొత్తంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం 5.2%కి, పట్టణాల్లో మాత్రం 5.3%కి పెరిగినట్టు చైనా వెల్లడించింది. చైనాలో ఈ పరిణామాలకు కారణం డొనాల్డ్ ట్రంప్. చైనాతో ట్రంప్ వాణిజ్య యుద్ధానికి దిగుతున్నాడు. ఫలితంగా అమెరికాకు చైనా చేస్తున్న ఎగుమతులు పడిపోయాయి. ఒక ఆగస్టులోనే ఏకంగా 33% చైనా ఎగుమతులు తగ్గాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చైనాకు అతి పెద్ద మార్కెట్ అమెరికానే. 2024 అమెరికాకు చైనా ఏకంగా $50,000 కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేసింది. ఒక నెలలోనే 33% పడిపోవడం చైనాను కలవరపెడుతోంది. ఇప్పుడు మొత్తం పరిస్థితుల్ని గమనిస్తే చైనా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా 2 సమస్యలను ఎదుర్కొంటోందని స్పష్టంగా తెలుస్తోంది. ఒకటి బయటి సమస్య కాగా, రెండోది మాత్రం అంతర్గతమైనది. మొదటి సమస్య మాత్రం డొనాల్డ్ ట్రంప్ సుంకాలే. వీటి ప్రభావం ఇప్పుడు చైనాలో స్పష్టంగా కనిపిస్తోంది.
చైనాకు అతి పెద్ద మార్కెట్ అయిన అమెరికాలో డ్రాగన్ ఎగుమతిదారులకు కష్టాలు ఎదురవుతున్నాయి. ఇక రెండో సమస్య చైనా అంతర్గతమైనది. అంతర్గతంగా డ్రాగన్ కంట్రీ వృద్ధి మందగిస్తోంది. కమ్యూనిస్టు దేశంలో తీవ్రమైన స్థిరాస్తి రంగ సంక్షోభం నెలకొంది. వినియోగదారుల సంపద తగ్గుతోంది. పెట్టుబడిదారులు చైనాపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. జాబ్ మార్కెట్లో గందరగోళం నెలకొంది. చైనా ప్రజలు ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదు. ఎక్కువగా తమ డబ్బును దాచుకుంటున్నారు. దీంతో చైనాలో వస్తువులకు డిమాండ్ పడిపోయింది. ఇప్పుడు డ్రాగన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం ఇదే. చైనాలో వృద్ధి మందగించడం పాలకులను కలవరానికి గురిచేస్తోంది. నిజానికి ఈ సమస్యను బీజింగ్ గుర్తించింది. అందుకే పెద్ద ఎత్తున జిన్పింగ్ ప్రభుత్వం రాయితీలను ప్రకటించింది. కొన్ని నెలల క్రితమే చైనా ట్రేడ్ ఇన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ఉద్దేశం దేశీయంగా కొనుగోళ్లను ప్రోత్సహించడమే. నిజానికి ప్రధాని మోడీ కూడా తాజాగా ఇలాంటి పిలుపుని ఇస్తున్నారు. భారత్లో తయారు చేసిన ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలని ప్రజలను కోరారు. చిన్నపిల్లలకు బొమ్మలతో పాటు ప్రతి చిన్న వస్తువుల నుంచి టీవీలు, ఫ్రిడ్జిల వరకు ఏది కొన్నా మన దేశంలో తయారైందా కాదా చూసుకోవాలని సూచించారు. మన దేశంలో తయారైన ఉత్పత్తులను కొంటే ఆ డబ్బు మన దేశంలోనే ఉంటుందని, విదేశాలకు తరలి వెళ్లదని ప్రధాని మోడీ తెలిపారు. చైనా కూడా ప్రజలకు ఇలాంటి పిలుపునే ఇస్తోంది. అందుకోసం గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ వంటి వాటికి భారీ డిస్కౌంట్లను చైనా ప్రకటించింది. అందుకోసం ఏకంగా 30,000 కోట్ల యువాన్లను కేటాయించింది. మన కరెన్సీలో చెప్పాలంటే 3,61,000 కోట్ల రూపాయలను డిస్కౌంట్ల కోసం ఇచ్చిందన్నమాట. సో చైనా చేపట్టిన నష్ట నివారణలో సబ్సిడీలు అనేవి తొలి చర్య. ఇక చైనా టూరిజంపై ఎక్కువగా ఫోకస్ చేసింది. టూరిజంలో ప్రజల ఖర్చులను పెంచేందుకు 19 పాయింట్ల ప్రణాళికను చైనా రూపొందించింది. టూరిజానికి క్రీడా కార్యక్రమాలను అనుసంధానం చేసింది. మ్యూజియంలను తెరిచి ఉంచే సమయాలను పెంచింది. పర్యాటక ప్రదేశాలను ఎక్కువసేపు తెరిచే ఉంచుతోంది. మరింత మంది సందర్శకుల్ని ఆకర్షించేందుకు వీసా నిబంధనలు బీజింగ్ సడలిస్తోంది. అంతేకాదు చైనా సర్వీసింగ్ సెక్టార్పై కూడా కన్నేసింది. ప్రైవేట్ సెక్టార్లను బీజింగ్ ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకించి వృద్ధాప్య ఆరోగ్య సంరక్షణ వంటి వాటిలోకి ప్రైవేటు కంపెనీలను ఆహ్వానిస్తోంది. ఎందుకు సర్వీసులను చైనా నమ్ముకుంటోంది అంటే ప్రస్తుతం చైనాలో పేలవమైన పనితీరును కనబరుస్తున్నది సేవల రంగమే. ప్రస్తుతం సర్వీసుల్లో కేవలం 46% కుటుంబాలు మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. ఇందులో వృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉందని చైనీస్ అధికారులు వాదిస్తున్నారు. అదే సమయంలో బీజింగ్ రుణాలను ప్రోత్సహించేందుకు యత్నిస్తోంది. ప్రజలు తీసుకునే కొన్ని రుణాలకు బీజింగ్ సబ్సిడీలను ఇస్తోంది. ఈ రుణాలను ఎక్కువగా వ్యక్తిగత ఖర్చులకు, సేవలకు వినియోగించుకునేందుకు ఇస్తారు. ఇక బ్యాంకులు కూడా తక్కువ వడ్డీ రుణాలను ఇస్తున్నాయి. వీటి లక్ష్యం ప్రజల ఖర్చుల్ని పెంచడమే. వడ్డీ రేట్లు ఎక్కువగా లేనప్పుడే ప్రజలు ఎక్కువగా ఖర్చు చేసేందుకు ముందుకొస్తారు. అయితే అధ్యక్షుడు జిన్పింగ్ తీసుకుంటున్న ఈ చర్యలు చైనా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కిస్తాయా? ఖచ్చితంగా చెప్పలేమని నిపుణులు పేర్కొంటున్నారు. చైనా ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాలా చిన్నవని, పైగా ఇప్పటికే ఆలస్యమైందని అంటున్నారు. వ్యవస్థాగత విధానాల్లో మార్పులు తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. వడ్డీ రుణాలు తగ్గించాలని, మరిన్ని ఉద్దీపనలు ప్రకటించాలని చైనీయులు కోరుకుంటున్నారు. చైనా అధికారులు మాత్రం మెరుగైన వృద్ధిని టార్గెట్ చేశారు. ఈ ఏడాది జీడీపీని 5% పెంచాలని ప్లాన్లు వేశారు. ప్రస్తుతం చైనాలో నెలకొన్న ట్రెండ్ కొనసాగితే మాత్రం 5% వృద్ధిని డ్రాగన్ చేరుకోవడం అసాధ్యం.